గొర్రెల స్కామ్లు తవ్విన కొద్దీ కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్లు కీలకంగా ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు చూసిన లెక్కల ప్రకారం దాదాపు 700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ అంచనా వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన గొర్రెల స్కీమ్ అంతా అవినీతిమయంగా మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కీమ్లో అక్రమాలను వెలికితీసేందుకు ఏసీబీని రంగంలోకి దింపింది. కేసు విచారణలో దూకుడు పెంచిన ఏసీబీ ఇప్పటికే పలు కోణాల్లో విచారణ చేపట్టింది. తాజాగా స్కీమ్పై విచారణ చేస్తున్న ఏసీబీ కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రామచంద్రరావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 2,10,00,000 ప్రభుత్వ నిధులను రామచందర్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. రామచందర్, కళ్యాణ్ను అరెస్టు చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 700 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు గొర్రెల స్కామ్ కు సంబంధించి 10 మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఏసీబీ తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఏసీబీ లోక్సభ ఎలక్షన్స్ ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ మరోసారి జోరు పెంచడంతో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.